హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైపర్ కిచెన్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ని ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గోంగూర చికెను మరీ పుల్లగా లేకుండా అండ్ చికెన్ ముక్క కూడా గట్టిగా లేకుండా చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఈ చికెన్ ముక్క ఉడికిపోయి కరెక్ట్ మెజర్మెంట్తో అయితే పులుపు కూడా సరిపోయేటట్లుగా మరి గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేశాను. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఒక చిన్న కట్ట గోంగూరని ఆకులు వలుచుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. దీనిలోనికి ఒక 5 పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. టేస్ట్కి తగినట్లుగా కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి సిమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చిన్న కట్ట గోంగూరకి ఒక 1/2 కేజీ చికెన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పులుపు. అది క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక యాలక్కాయ, కొంచెం సాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. 5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి రెడ్ కలర్కి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్లోకి రాళ్ళుప్పుని వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఈ ఉప్పు, కారం, పసుపు చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. మరి ఇది ఉడికేలోపు గోంగూర ఉడికిపోయిందేమో చూద్దామండి. ఇదైతే ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని నేను పప్పు గుత్తితో అయితే మెత్తగా మెదుపుకుంటున్నాను. దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దామండి. ఈ వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి కదా, చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముక్క ఒక 50% ఉడకాలండి. ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఈ గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే గోంగూరని యాడ్ చేసుకుంటే చికెను బాగా ఉడకదండి, గట్టిగా ఉంటాయి ముక్కలు. ఇలా కొంచెం 50% ఉడికిన తర్వాత గోంగూర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ముక్క కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక టమాటాని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టమాటాలో ఉన్న పులుపు అలాగే గోంగూరలో ఉన్న పులుపు ఈవెన్గా ముక్కకు పట్టి చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చక్కగా. గ్రేవీ కూడా చూడండి, అసలు మనం వాటరే యాడ్ చేయలేదు, చక్కగా గ్రేవీ వచ్చింది. ఇప్పుడు ఇందాక నేను గోంగూర ఉడకబెట్టుకున్నాను కదండి, అదే గిన్నెలో కొంచెం వాటర్ని వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు కూడా మీకు ఎంత కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోతే ఈ స్టేజ్లో కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం దగ్గర పడుతుందండి కర్రీ అయితే. ఒకసారి కలపెట్టుకొని ఇప్పుడు ఫైనల్గా ఈ కర్రీలోకి 1 స్పూను గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, గోంగూర చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా, చాలా క్విక్గా అండ్ వెరీ వెరీ టేస్టీగా ఈ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చిందండి. మరీ పులుసు ఎక్కువ పెట్టలేదు నేను. ఇంతేనండి, ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి దీన్ని సర్వ్ చేసుకుందాము. ఇది రైస్లోకైనా, రోటీస్లోకైనా, బిర్యానీలోకైనా, వైట్ రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది.
ఈ కర్రీ చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి కదండి. తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ని. మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా చేసుకోకపోతే మరి నేను చూపించిన ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ముక్కను కూడా చూపించాను కదండి, చాలా సాఫ్ట్గా అయితే ముక్క ఉడికిపోయింది. మరి ఇంతేనండి, మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.